ప్రధానంగా వచ్చిన ఇండస్ట్రీస్ ఏంటి? లిస్ట్ ఏమైనా చెప్పగలరా? ప్రధానంగా వచ్చిన ఇండస్ట్రీస్ వచ్చి అంటే ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయిన ఇండస్ట్రీస్ వచ్చి ఒకటి ఎస్ఆర్సి ఎకోటెక్స్ ప్రైవేట్ లిమిటెడ్, రెండు విశ్వసముద్ర బయో ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్. అట్లా కాకుండా పైప్ లైన్లో ఉన్నవి అంటే ప్రతిపాదన దశల్లో ఉన్నవి ఒకటి బిర్లా న్యూ, రెండు టాటా పవర్ రెన్యూబుల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్, మూడు ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్, అనాడ్రాన్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్, శ్యామ్ మెటాలిక్స్ అండ్ ఎనర్జీ లిమిటెడ్, ఇంటర్నేషనల్ ఫ్లేవర్స్ అండ్ ఫ్రాగ్రెన్సెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఏడబ్ల్యూఎల్ అగ్రి బిజినెస్ లిమిటెడ్, గాయత్రి రెన్యూబుల్ ఫ్యూయల్స్, రామ్షీ బయో ప్రైవేట్ లిమిటెడ్, మెరైన్ బయో పాలిమర్స్, జూల్ గ్రూప్, వైజాగ్ ప్రొఫైల్స్, ట్రేడ్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, క్రిబ్కో గ్రీన్ ఎనర్జీ, రెడ్స్ అండ్ సీమ్లెస్ పైప్స్, సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్, ఉత్కర్ష అల్యూమినియం ధాతు నిగమ్ లిమిటెడ్, ధీరుభాయ్ అంబానీ గ్రీన్ టెక్ పార్క్, హిందుస్థాన్ కోకోకోలా, శ్రావణ్ షిప్పింగ్, కొటారి కెమికల్స్, రిలయన్స్ జెటా సోలార్ టెక్, రిలయన్స్ ఈవీ జీవో ప్రైవేట్ లిమిటెడ్. ఇవి కాకుండా సైట్ విజిట్ అయిన పరిశ్రమలు గోల్డ్ ప్లస్ ఇండస్ట్రీస్, అనంత్ టెక్నాలజీస్, ఆదిత్య ప్రెషిటెక్, ఆర్ఆర్ ఇండస్ట్రీస్, అనిల్ లోకో టెక్నాలజీస్, అపోలో టైర్స్ అండ్ విశాఖ ఇండస్ట్రీస్. ఈ 30 పరిశ్రమలు ప్రతిపాదన దశల్లో ఉన్నాయి. కొన్నిటికి గాను ఎస్ఐపిబి వాళ్ళ అనుమతులు మంజూరు చేయడం జరిగింది, కొన్నిటికి సైట్ విజిట్ స్థాయిలో ఉన్నాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా నెల్లూరు జిల్లాలో రాబోతున్నాయి. రాబోయే 2 సంవత్సరాల్లో ఇవి చాలా వరకు ప్రొడక్షన్లోకి రావడానికి అవకాశం ఉంది. ఇవన్నీ స్ట్రీమ్లైన్ అయితే ఎంతమందికి ఉపాధి కలుగుతుంది సార్? ఉద్యోగ ఉపాధి సుమారు 90,000 మందికి ఉపాధి కలుగుతుంది. కొంతవరకు తీరేదానికి అవకాశం ఉంటుంది.